గురువుగారు, దేవాలయాల మీద చాలా రకాల బొమ్మలు చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా చెప్పాలి అంటే దేవాలయాల పైన బూతు బొమ్మలు కనబడుతూ ఉంటాయి. ఎందుకుంటాయి గురువుగారు? మగుడు పెళ్ళాలు పెళ్ళాలు. ఈ అర్థం వచ్చే విధంగా ఈనాటి కాలంలో మన సీరియళ్ళన్నీ ఇలా బోధిస్తున్నాయి. మొగుడు పెళ్ళాలు అనేసరికి ఆ పెళ్ళాలు కూడా కాసేపు చిరాకెత్తాక భార్యాభర్తలు అంటున్నారు, భార్య భర్తలు అంటున్నారు. ఈ రెండి వ్యతిరేకంగా ఉండే ద్వంద్వ సమాసాల కారణంగా అనేక ఉపవ్యాఖ్యానాలు, వ్యతిరేక అర్థాలు వచ్చి ఆలయాల మీద ఉండే శృంగారపరమైనటువంటి శాస్త్ర సంబంధితమైన బోధన కాస్త బూతు బొమ్మలుగా మారాయి. బూతు అన్న పదంలోనే బూతుంది. ఈ పదాన్ని శృంగారపరంగా స్వీకరించినప్పుడు ఎంతసేపు మనం వాత్స్యాయనుడి పేరు చెప్తూ ఉంటాం, కామసూత్రాలు అని చెప్పేసేసి. అందులో ఒక సూత్రం ఉంది. ఏం చెప్తాడు ఆయన అంటే, బాల్య విద్యాగ్రహణోదీనత్వాన్ మొదటి పరిచ్ఛేదంలోనే రెండవ సూత్రం కామంచ యవ్వనే. ఎప్పుడు మనం ఈ కామాన్ని నేర్చుకోవాలి? యవ్వనంలో ఉన్నప్పుడు. టీన్ ఏజ్ దాటిన తర్వాత, అంటే 19 దాటిన తర్వాత 20వ సంవత్సరం నుంచి 32వ సంవత్సరం వరకు సత్సంతానం కలగాలి. ప్రజాయై గృహమేధినాం రఘువంశ మహాకావ్యం. ఎంతసేపు మనకు ఒక వాత్స్యాయనుడైనా, ఇంకా చాలామంది మహాకవులు ఉన్నారు, బోల్డంత పుస్తకాలు ఉన్నాయి, శాస్త్రం ఉంది. చదివాక మాట్లాడాలి. తెలిసిన ఒక్క పదం వినేసేసి ఇదంతా బూతే అంటే మనమే బూతుగా మారిపోతున్నాం. శాస్త్రం వేరు, అధ్యయనం వేరు. శాస్త్రాన్ని శాస్త్రంగా అధ్యయనం చేయాలి. ఆ మాటకు వస్తే లలితా సహస్రనామావళిలో ఉండే ఎన్నో నామాలు బుద్ధి లేని వారికి, సిగ్గు లేనటువంటి వారికి, నీతి లేనటువంటి వారికి, దుర్మార్గంగా ఆలోచనలు చేసేటటువంటి వారికి అసభ్యకరంగానే వినిపిస్తాయి.